సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ వేడుక ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీఐపీ, వీవీఐపీలకే కాకుండా సాధారణ భక్తులకి కూడా దర్శనంలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. సింహాచలం దేవాలయంలో జరిగే అతిపెద్ద ఉత్సవాల్లో చందనోత్సవం ఒకటి. ఏడాది పొడవునా సుగంధభరిత చందనంలో కొలువుండే సింహాద్రి నాథుడు ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు నిజరూప దర్శనమిస్తారు. దీన్నే భక్తులు చందనయాత్రగా, చందనోత్సవంగా పిలుస్తారు. చందనోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు మంత్రులు ఆనం రామనారాయణ, వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత. ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం. ప్రముఖుల దర్శనాలు ఉదయం 5 గంటల్లోపే పూర్తి చేయించి ఆపై సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించాలన్నారు. అంతరాలయ దర్శనాల విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తామన్నారు. 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మీరు అన్ని రకాలుగా మీరు తయారు కండి. ప్రసాదాల విషయంలో కానీ, దర్శనాల విషయంలో కానీ క్లారిటీగా చెప్తున్నాం. ఉదయం 3 నుంచి 5 గంటల వరకే అంతరాలయ దర్శనం. అంతరాలయ దర్శనం 5 గంటలకి తలుపులు వేసి తాళం వేస్తే ఇక సాయంత్రం వరకు తీసేది లేదు. నీలాద్రి గేటు దగ్గర నుంచే స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వెళ్ళాలి. ఎవరికైనా అదే రూల్. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు ఈవో రామచంద్రమోహన్. ఫ్రీ దర్శనం లైన్ కానీ, 300 రూపాయల లైన్ కానీ, 1000 రూపీస్ కానీ, 1500 కానీ 4 కేటగిరీల్లో మొత్తం 11,000 రన్నింగ్ మీటర్స్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ నిర్మాణం పూర్తయింది. దాదాపు 21,000 మంది ఒకేసారి ఇంత క్యూ లైన్లో ఆక్యుపేషన్ ఉంటుంది. 2 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తాము. దాదాపు 470 టాయిలెట్స్, 330 వాటర్ పాయింట్స్, 16 అంబులెన్సులు, 14 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా. ఉదయం ప్రోటోకాల్ దర్శనాలు కానీ, అదేవిధంగా 1000 రూపాయలకి ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయించడం జరుగుతుంది. ఆ టికెట్ మీదే టైం స్లాట్స్ ప్రింట్ చేయడం జరుగుతుంది. చందనోత్సవం టైంలో జరిగింది. దానివలన తీవ్రమైన నష్టం జరిగింది. ఈసారి అటువంటిది ఏమీ లేకుండా ముందు నుంచే అసలు పనులన్నీ కూడా ఆల్రెడీ నిలిపేయడం జరిగింది. ఈ నెల 19న సాయంత్రం 7 గంటలకు సాధారణ దర్శనాలు నిలిపివేసి ఆలయ శుద్ధి కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు. రాత్రి 1 గంటకు స్వామివారి మేలుకొలుపు సుప్రభాతంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 3 గంటలకు ఆలయ ధర్మకర్తల తొలి దర్శనంతో దర్శనాలు ప్రారంభమై రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణం ఉంటుంది. ఉదయం 4 గంటల 15 నిమిషాలకు వీఐపీ దర్శనాలు మొదలవుతాయి. చందనోత్సవం రోజున రాత్రి 7 గంటల వరకు దర్శనాలుంటాయి.